రైట్ నౌ మనకి పుష్ప 2 షెడ్యూల్స్లో అయితే ఐటమ్ సాంగ్ కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఐటమ్ సాంగ్కి మనకి శ్రీలీల గారు ఎంత రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారో తెలుసుకునే ముందు ప్లీజ్ మన వీడియోకి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం మోటివేట్గా అయితే అనిపిస్తుంది. వెల్ మీకు అందరికీ తెలుసు పుష్ప 2 ఐటమ్ సాంగ్ అయితే మనకి మూవీ టీం అయితే శ్రీలీల గారిని అయితే కమ్యూనికేషన్ అయ్యారు. ఇంకా శ్రీలీల గారు అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సాంగ్ అయితే శ్రీలీల గారు అయితే అప్రాక్సిమేట్లీ ఈ మూవీకి అయితే 2 crores అయితే చార్జ్ చేస్తున్నారు. ఇంకా 2 crores మనకి పుష్ప 1లో సమంత గారు కావచ్చు 4 to 5 crores అయితే తీసుకున్నారు. ఇంకా బట్ ఈసారి శ్రీలీల గారు అయితే డాన్సింగ్ క్వీన్ కాబట్టి 2 crores అయితే తీసుకుంటున్నారు. ఈ స్టెప్పులు ఇంకా మనకి అల్లు అర్జున్ గారితో ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మనకి సాంగ్ ప్రోమో వచ్చాక తెలుస్తుంది. మనకి పుష్ప 2 ఐటమ్ సాంగ్ అయితే మనకి సమంత గారినే మళ్ళీ రిటర్న్ చేయాలని చూసారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే మనకి సమంత గారు అయితే బోర్డులోకి ఇంకా రాలేకపోయారు. అలాగే మనకి శ్రద్ధ కపూర్ గారు కూడా వస్తానన్నారు. కానీ శ్రద్ధ కపూర్ గారు కూడా కొన్ని బాలీవుడ్ యొక్క రీజన్స్ వల్ల అయితే ఆవిడ కూడా రాలేకపోయారు. ఫైనల్లీ మనకి శ్రీలీల గారిని అయితే లాక్ చేసేసారు. ఇంకా ఈ లాక్ డేట్ ఇంకా మనకి December 5th అయితే మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.